నమస్తే అండి. ఈరోజు మన కలర్స్ గురించి చెప్పుకుందాం అండి. కలర్స్. కలర్స్ అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా లైఫ్ అంతా కలర్‌ఫుల్‌గా ఉండాలని కోరుకుంటూ ఉంటాం గదండీ! అలాగే ఈ కలర్స్ కూడా మన లైఫ్‌లో కలర్‌ఫుల్ లైఫ్‌గా మార్చడానికి కలర్స్ ఉపయోగపడతాయండి. ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొన్ని కొన్ని కలర్స్ చూస్తుంటే ప్రశాంతంగా ఉంటది. కొన్ని కొన్ని కలర్స్ చూస్తుంటే ఇంకా వైలెంట్‌గా తయారవుతూ ఉంటాం. ఇంకా అంటే కోపం వచ్చినప్పుడు రెడ్ కలర్ చూడండి. ఇంకా అసలు కోపం ఎక్కువవుతూ ఉంటది. అలా ప్రతి కలర్ కూడా ఒక ప్రత్యేకత ఉంటదండి. ఆ ప్రత్యేకతతోటి అది మన ఎమోషన్స్ మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. సో, ఒక ఎమోషనల్‌గా, స్పిరిచ్యువల్‌గా, మెంటల్‌గా, ఫిజికల్‌గా అన్నీ కూడా మార్పులన్నీ తీసుకురావడానికి ఈ కలర్స్ బాగా ఉపయోగపడతాయి. ఎస్పెషల్లీ ఇన్ పెయిన్స్, డిసీజెస్‌కి చాలా రిలీఫ్ ఇచ్చేది ఈ కలర్స్. కలర్స్ ఈస్ వన్ ఆఫ్ ది వెపన్ ఇన్ ద ఆక్యుపేషన్. ఆక్యుప్రెషర్‌లో ఇది కూడా ఒక సాధనంగా వాడుకోవచ్చు. ఎందుకు వెపన్ అనన్నా అంటే వెంటనే రియాక్ట్ అవుతుంది. మనకి రిజల్ట్స్ కూడా ఇస్తుంది. సో, ఈ కలర్స్ అనేవి ఎలా పనిచేస్తాయంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీకు వినబడుతుంది. అంటే ఏంటి? ఒక సౌండ్ అనేది ప్రొడ్యూస్ అయింది. ఆ ప్రొడ్యూస్ అయింది నా నుంచి మీ వరకు చేరుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ట్రాన్స్‌మిషన్ అనేది జరుగుతుంది. ఈ ట్రాన్స్‌మిషన్‌కి కావాల్సింది ఏంటంటే ఒక వేవ్ ఫార్మ్‌లో, ఒక తరంగ రూపంలో నేను మాట్లాడిన మాట మీకు వినబడుతూ ఉంది. మీ చెవులకు చేరుతుంది. అలాగే నేను చూసినది ఏదైనా కూడా నా కంటిలో ఉన్నటువంటి లెన్సెస్ ద్వారా నేను విజువలైజ్ చేయగలను. అలా ప్రతి దానికి కూడా ఒక లైట్ ట్రావెల్ అవ్వాలన్నా, ఒక సౌండ్ ట్రావెల్ అవ్వాలన్నా, ఒక ప్యాటర్న్ ఉంటది. ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ మనకి ఈ తరంగ రూపంలో ఉంటది. వేవ్ ఫార్మ్‌లో ఉంటది. మన సముద్రంలో అలలు ఎగసి పడతాయి కదండీ! క్రెస్ట్, ట్రఫ్ కిందకి. పైకెగరడం, కిందకి అల పైకి కిందకి ఎగురుతుంది కదండీ! అలాగా మన కలర్ కూడా మన చర్మంలోకి వెళ్ళాక, చర్మం పొరలో నుంచి మన లోపల ఉన్నటువంటి శక్తితో కమ్యూనికేట్ చేస్తదండి. ఎవరితో కమ్యూనికేట్ చేస్తది? మన చర్మం మీద అప్లై చేసినప్పుడు, ఆ స్కిన్‌లోంచి ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ ద ఎనర్జీ ఆఫ్ అవర్ బాడీ. మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీతో మాట్లాడుతూ ఉంటది. ఆ మాట్లాడి ఎనర్జీకి అర్థమయ్యే భాషలో అది ఎక్కడ ఆ కలరు దాని పనేంటి? ఏ ఆర్గాన్‌ని తను హీల్ చేయాలనేది చెప్పుకుంటే, దాని ప్రకారం అది హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటది. మనకి కొన్ని కొన్ని గాయాలయినప్పుడు దాని చుట్టూరా రెడ్ కలర్, గ్రీన్ కలర్, బ్లాక్ కలర్ ఇలా అప్లై చేస్తూ ఉంటాం. ఒక్కొక్క పర్పస్‌కి ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి. సో మనకి వేడి చేసినప్పుడు పొక్కులు అలాంటివొచ్చినప్పుడు దాని చుట్టూరా మనం బ్లూ కలర్ అప్లై చేస్తాం. అక్కడున్నటువంటి వేడినంతా కూడా అబ్జార్బ్ చేసుకోవడానికి. ఇలా ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్కటి స్పెసిఫికేషన్ ఉంటదండి. అలాగే ఆనలు ఉంటాయి. దానికి కూడా అది ఆ చర్మం మొద్దుబారిపోకుండా చుట్టూతా అది ఎక్స్‌పాండ్ అవ్వకుండా రెడ్ కలర్ ఏస్తాం. ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుందండి. సో, కలర్స్ అనేవి మన లైఫ్‌ని ఒక కలర్‌ఫుల్‌గా చేయడానికి ఉపయోగపడుతుందండి. కలర్‌ఫుల్‌గా ఎప్పుడుంటామండి? మన డిసీజెస్ ఏమి లేనప్పుడే కదా! కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఏ పెయిన్స్ లేనప్పుడే కదా! ఎమోషన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడే కదా! వీటన్నిటికి కూడా మనకి ఉపయోగించేటటువంటి థెరపీ క్రోమోథెరపీ. క్రోమో అంటే కలర్స్. కలర్స్ తోటి మనం థెరపీ చేసుకుంటూ ఉంటాం. ఈ థెరపీ ద్వారా మనకి మన హార్మోన్స్ ఇంబాలెన్స్, మన ఎమోషన్స్, మన మెంటల్ యాట్రిబ్యూట్స్ అలాగే ఫిజికల్‌గా మన యాక్టివిటీస్ అన్నీ చేసుకోవడానికి, మన సెన్స్ ఆర్గాన్స్ అన్నీ కరెక్ట్‌గా వర్క్ చేసుకోవడానికి అన్నిటికి ఉపయోగపడుతుందండి. స్పిరిచ్యువల్‌గా కూడా ఉపయోగపడుతుందండి. చూడండి సెయింట్స్ వీళ్ళందరూ కూడా ఆరెంజ్ కలర్ యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వైట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇదంతా ఏంటంటే ప్రశాంతత అనేది మనకి కలగజేసేటట్టుగా ఉంటుంది. సో, మన కళ్ళల్లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయండి. అవన్నీ కూడా ఈ కలర్‌లోంచి ఎనర్జీనంతా కూడా అబ్జార్బ్ చేసుకొని అక్కడి నుంచి సెన్స్ ఆర్గాన్స్‌కి మన బ్రెయిన్‌లో ఉన్నటువంటి సెన్సరీ నర్వ్స్‌కి పంపిస్తది. అక్కడి నుంచి మనకేం చేయాలో అవి చేసుకుంటూ వెళ్తూ ఉంటాయన్నమాట. సో, ఇది మన యాక్టివ్‌గా ఉండాలన్నా అంటే మన హార్మోన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయనుకోండి. ఏ విషయాన్ని ఎలా తీసుకోవాలి? ఏ విషయాన్ని ఎలా తీసుకోకూడదనేది ఒక క్లారిటీ వస్తుంది. అలా ఆర్గాన్స్ అన్నీ కూడా యాక్టివ్‌గా ఉండడానికి మనకి కలర్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఈ కలరు మనకి వేవ్ లెంగ్త్ అంటే ఒక అల.
ఒక వేవ్. ఒక వేవ్ వచ్చినప్పుడు దాని లెంగ్త్ ఏదైతే ఉందో దాన్ని వేవ్ లెంగ్త్ అంటారండి. వేవ్ లెంగ్త్ పెరిగే కొద్దీ దాని ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. వేవ్ లెంగ్త్ తగ్గే కొద్దీ దాని ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాపిల్ తీసుకున్నానండి. నేను తిందామని మొదలెట్టాను. అంటే నా వేవ్ లెంగ్త్ ఇంత. నేను మొత్తం యాపిల్ ఇంత తిందాం అనుకుంటున్నాను. కానీ ఒక ఫ్రెండ్ వచ్చారు. ఇద్దరం షేర్ చేసుకున్నాం. వేవ్ లెంగ్త్ తగ్గిపోయిందా? అంటే ఎనర్జీ తగ్గింది. అంటే క్వాంటిటీ తగ్గిపోయింది. ఇంకొక ఇద్దరొచ్చారు. ఇంకా దాంట్లో పీసెస్. ఇంకా దాంట్లో పీసెస్. ఇంకా పెరిగారు. ఓ 10 మంది అయ్యేసరికి నాకు ఇంత క్వాంటిటీయే వచ్చింది. సో, అలాగే మన వేవ్ లెంగ్త్ అనేది పెరుగుతూ ఉంటే ఎనర్జీ కూడా పెరుగుతూ వెళ్తుందండి. వేవ్ లెంగ్త్ అనేది తగ్గుతూ ఉంటే ఎనర్జీ కూడా తగ్గుతూ ఉంటది. దాన్నే ఇంకా ఫ్రీక్వెన్సీ ఆ నొటేషన్‌లో కూడా చెప్పొచ్చు. అంతవరకు తెలుసుకుందాం చాలు. సో, ఈ వేవ్ లెంగ్త్ అనేది మనకి విబ్జిఆర్, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్ యెల్లో, ఆరెంజ్ అండ్ రెడ్. ఇలా 7 కలర్స్‌లో మనకి ఒక వైట్ లైట్ ఒక ప్రిజం మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అయ్యి 7 కలర్స్‌గా డిస్పోజ్ అవుతుంది. అలాగే ఈ 7 కలర్స్‌కి డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ వల్ల ఒక్కొక్క కలర్‌కి ఒక్కొక్క గుణం ఉంటుందండి. ఒక్కొక్క అట్రిబ్యూట్ వస్తది. ఒక్కొక్క ప్రాపర్టీ వస్తూ ఉంటది. సో, అలా కలర్ అనేది మన కరోనరీ ఆర్టరీస్‌లో ఉన్నటువంటి సర్క్యులేషన్ కరెక్ట్‌గా చేసుకోవడానికి, బాడీ టెంపరేచర్‌ని మెయింటైన్ చేసుకోవడానికి, హోమియోస్టాసిస్ మెయింటైన్ చేసుకోవడానికి, స్కిన్ అలర్జీస్ వాటన్నిటిని తగ్గించుకోవడానికి, పెయిన్ అనేదే దాన్ని పెయిన్ అనే దాన్ని తగ్గించుకోవడానికి, అలాగా కలర్స్ మనతో ప్రతి ఒక్కటి కూడా మన బాడీలో ఉన్నటువంటి 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ 5 ఎలిమెంట్స్ యొక్క ఎనర్జీస్‌తో కమ్యూనికేట్ అయ్యి, ఎక్కడెక్కడ వర్క్ చేయాలో అక్కడ వర్క్ చేసుకుంటూ, మనం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. సో, మనకి ఆక్యుప్రెషర్‌లో రకరకాల థెరపీస్ ఉన్నాయండి. దాంట్లో వన్ ఆఫ్ దెమ్ ఈ కలర్ థెరపీ. ఇది క్రోమోథెరపీ అని కూడా అంటారు. దీంట్లో ఈ 7 కలర్స్ దేని దేని పర్పస్ ఉపయోగపడతాయో లెట్ అస్ సీ చూద్దామండి. సో, వైలెట్. వైలెట్ అనేది బోన్ మ్యారోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవన్నా ఉన్నా, ట్యూమర్స్, అలాగే బాల్డ్‌నెస్, క్యాటరాక్ట్, బ్లైండ్‌నెస్ వీటన్నిటి క్యూర్ చేసుకోవడంలో, హీల్ చేసుకోవడంలో ఈ కలర్ బాగా ఉపయోగపడుతుందండి. వైలెట్ కలర్. బోన్ మ్యారో, ట్యూమర్, అలాగే బాల్డ్‌నెస్, క్యాట్రాక్ట్, బ్లైండ్‌నెస్ వీటికి అన్నిటిని క్యూర్ చేసుకోవడంలో, హీలింగ్‌లో ఇది ఉపయోగపడుతుంది. ట్రీట్ చేసుకోవడంలో. అలాగే సెకండ్ కలర్ ఇండిగో. సో, మన ఐసు, నోసు, థ్రోట్ ప్రాబ్లమ్సు, ఫేషియల్ పారాలిసిస్ కానీ, లంగ్స్ డిసీజెస్ కానీ, ఆస్తమా కానీ, టీబీ కానీ, డైజెస్టివ్ డైజెస్టివ్ పవర్ ఉన్న, నర్వస్ సిస్టమ్‌లో ప్రాబ్లమ్స్ ఉన్న, కన్వల్షన్స్ ఉన్న, లె లెనార్ లెనాన్సీ వీటిలో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవడానికి మనకి వైలెట్ కలర్ ఉపయోగపడుతుందండి. సారీ ఇండిగో. ఇండిగో కలర్ ఉపయోగపడుతుంది. లేదా డార్క్ బ్లూ. ఇండిగో కానీ లేదా డార్క్ బ్లూ కానీ మనం అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు. నెక్స్ట్ బ్లూ అండి. బ్లూ అంటే స్కై బ్లూ. ఈ స్కై బ్లూ అనేది సర్క్యులేషన్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ సర్క్యులేషన్ అంటే వూపింగ్ కాఫ్ వచ్చినా, ఏదన్నా ఆహ్, హీట్‌కి సంబంధించిన డిసీజెస్ ఏవైనా వచ్చినా, అంటే ఫీవర్ గానీ, మీజిల్స్ కానీ, అలాగే థైరాయిడ్ కానీ, అల్సర్స్ ఇన్ ద మౌత్‌లో అల్సర్స్ ఏమన్నా వచ్చినా, కలరా వచ్చినా, స్వెల్లింగ్ ఇన్ ద బ్రెయిన్ వచ్చినా, నర్వ్ ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇన్సోమ్నియా వచ్చినా, అలాగే మెంటల్ డిప్రెషన్స్ ఏమన్నా ఉన్నా, బర్నింగ్స్ అయినా, అలాగే మన నోస్‌లోంచి బ్లీడింగ్ అయినా, అలాగే స్టమక్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా వీటన్నిటిని ట్రీట్మెంట్ ఇవ్వడంలో బ్లూ కలర్ పాత్ర ఎక్కువగా ఉందండి. ఓకేనండి. నెక్స్ట్ గ్రీన్. గ్రీనొచ్చి హార్ట్ ప్రాబ్లమ్సు, లో బీపీ, హై బీపీ, స్కిన్ ప్రాబ్లమ్సు, క్యాన్సరు, ఇన్‌ఫ్లుయెంజా, సిన్ సింఫిలిసిస్, పెయిన్ ఇన్ ద ఐస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనకి గ్రీన్ కలర్ ఉపయోగపడుతుందండి. సో, గ్రీన్ అంటే అగ్ని. జల్. జల్ అంటే చల్లబరుస్తూ ఉంటది. ఇదంతా చల్లబరుస్తూ ఉంటది. సో, దీనికి గ్రీన్ కలర్ యూజ్ చేస్తాం. అలాగే యెల్లో. ఏదైనా డైజెస్టివ్ డిజార్డర్స్ ఏదైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోవడానికి, స్ప్లీన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, లివర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, డయాబిటీసు, లెప్రసీ ఇలాంటి వాటన్నిటిని కూడా ట్రీట్మెంట్‌లో యూజ్ చేసే కలర్ ఏంటండి? యెల్లో. యెల్లో కలర్ యూజ్ చేసుకుంటాం. ఓకేనండి. అలాగే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్ అంటే లాంగ్ టర్మ్ ఆస్తమా. క్రానిక్ పేషెంట్ ఎవరైతే హూ ఈజ్ సఫరింగ్ విత్ ఆస్తమా అటువంటి పేషెంట్స్‌కి, అలాగే బ్రాంచైటిస్, అలాగే స్వెల్లింగ్ ఇన్ ద ట్రిచియా. ట్రిచియాలో స్వెల్లింగ్ ఏదైనా ఉన్నా, గౌట్ ప్రాబ్లమ్స్ ఉన్నా,
స్వెల్లింగ్స్ ఉన్నా, అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్‌లో గానీ, మెంటల్‌గా నెర్వస్‌నెస్‌గా ఉన్న వాళ్ళకి, అలాగే ఎపిలెప్సీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేదే ఆరెంజ్ కలర్. ఆరెంజ్ కలర్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ బట్ లేటెస్ట్ రెడ్ కలర్. ఎనీమియా. ఎనీమియా ప్రాబ్లమ్. రెడ్ కలర్ అనంగానే మన బ్లడ్ సెల్స్ వస్తుంటాయి. సో, రెడ్ బ్లడ్ సెల్స్ తగ్గినప్పుడు కూడా మనకి ఎనీమియా ఉపయోగపడుతది. డిజబిలిటీస్, ఏదైనా స్లగ్గిష్‌నెస్ కానీ, కోల్డ్, పారాలిసిస్, వైట్ స్పాట్స్, ఆర్థరైటిసు, టీబీ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా మనకి రెడ్ కలర్ ఉపయోగపడుతుందండి. ఇలా మనకి ట్రీట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం సీడ్స్ యూజ్ చేస్తాము. అలాగే మాగ్నెట్స్ యూజ్ చేస్తాము. అలాగే కలర్స్ కూడా యూజ్ చేస్తామండి. మనకి చీప్ అండ్ బెస్ట్‌లో వితౌట్ మెడిసిన్ తీసుకునేటటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీ ఏదంటే క్రోమోథెరపీ. ఈ కలర్స్ ద్వారా మన జీవితాన్ని కూడా రంగులమయం చేసుకుందాం. ఓకేనండి. సో, కలర్స్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది తెలుసుకొని, ఆ ప్రాబ్లమ్స్‌కి తగ్గట్టుగా ఏ కలర్ యూజ్ చేయాలి? ఏ కలర్‌ని యూజ్ చేస్తే మీకు హీలింగ్ త్వరగా అవుతుందనేది తెలుసుకొని దాన్ని అనుసరిద్దాం. ఓకేనండి. థాంక్ యూ.